రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ అటెండ్ కానున్న 9.80 లక్షల మంది స్టూడెంట్స్, 1521 సెంటర్లు, 27,900 మంది ఇన్విజిలేటర్లు, ప్రతి కేంద్రంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ, పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినాం ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతి ఓజా. పూర్తి వివరాలు చూస్తే రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు జరిగే ఈ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా 9,80,978 మంది హాజరు కానున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫస్ట్ ఇయర్లో 4,78,718 మంది, సెకండ్ ఇయర్లో 4,44,189 మంది స్టూడెంట్లు పరీక్ష రాయనున్నారు. వీరితో పాటు సెకండ్ ఇయర్లో ప్రైవేటు స్టూడెంట్లు ఇంకో 58,071 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,521 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటిలో 407 సర్కారు కాలేజీలు, 234 గవర్నమెంట్ సెక్టార్ కాలేజీలు, 880 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. 200 మంది సిట్టింగ్ స్క్వాడ్లు పరీక్షల నిర్వహణకు ప్రతి సెకండ్కు ఒకరి చొప్పున మొత్తం 1,521 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 1,521 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించారు. వీరితో పాటు 27,900 మంది ఇన్విజిలేటర్లను నియమించామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాస్ కాపింగ్ విరోధానికి 200 మంది సిట్టింగ్ స్క్వాడ్లను, 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్ల బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్లోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కాగా పేపర్ లీకేజీలకు తావు లేకుండా కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. దీంతో కింది స్థాయి అధికారులు, సిబ్బంది, ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్ అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. కాగా విద్యార్థుల్లో పరీక్షలపై ఉన్న భయాన్ని తొలగించేందుకు అవసరమైన కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు టెలిమానస్ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్టూడెంట్లకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా 14416 లేదా 04024655027 నెంబర్లను కాల్ చేయవచ్చని సూచించింది. స్టూడెంట్లకు సూచనలు: ఉదయం 9 గంటలకు పరీక్షకు షురు గంట ముందే స్టూడెంట్లు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. స్టూడెంట్లు tsbi.cgg.gov.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిపై కాలేజీ ప్రిన్సిపాల్ సంతకం లేకుండా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఎగ్జామ్ హాల్లోకి ప్రింటెడ్ నోట్స్, మొబైల్ ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ శృతి ఓజా. ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని ఇంటర్ బోర్డు సెక్రటరీ తెలిపారు. ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రదాబాయ్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్తో కలిపి ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో పరీక్షల నిర్వహణకు అన్ని డిపార్ట్మెంట్లలో సమన్వయ కమిటీలు వేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుతో పాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. స్టూడెంట్ల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని చెప్పారు. పరీక్షలంటే భయం ఉన్న స్టూడెంట్లు టెలిమానస్ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. నిమిషం నిబంధన అమల్లో ఉన్నందున స్టూడెంట్లు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు.